హాయ్ అండి. అందరికీ నమస్తే. ఊరు వెళ్ళే దారిలో వచ్చే పొలాలని షార్ట్స్ పెట్టుండాను. ఇది కంప్లీట్ వీడియో. హ్మ్. గుడికి వెళ్తున్నామండి మేము. గుడికంటే వేరే ఊరు. దేవాలయాల దగ్గరికి. అక్కడికి వెళ్ళే దారిలో పొద్దున్నే బయలుదేరేసాము. వెళ్ళి ఈవినింగ్‌కంతా రిటర్న్ అవ్వడానికి లేట్ అవుతదని. ఆ పొద్దున్నే మంచు పడుతూ, ఆ చల్లగాలికి చుట్టూ పొలాలు పైర్లు పెట్టున్నారు. చూడ్డానికి చాలా బాగుండింది. అందుకని ఆ వీడియో తీశాను. చుట్టూ పొలాలు పైర్లు పెట్టేసినారు కదండీ! పైర్ల సీజన్ ఇది. ఎంత బాగుందో చూడండి. ఆకాశం, ఆ పచ్చగా పొలాలు, మధ్యలో రోడ్లో వెళ్తూ ఉంటే, రోడ్డు కూడా పెద్ద బిజీగా ఉండదు మార్నింగు. బాగుంది. జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళైతే ఈ సీజన్‌లో హ్యాపీగా అలా పొలాలు చూసుకుంటూ వెళ్ళారంటే టైమే తెలీదు. అది చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. మా వారు అవేవో పొలాల గురించి ఎవరివో అని చూపిస్తా ఉన్నారు. ఎంత బాగుందో చూడండి వ్యూ. కలుపులు తీయడానికేమో మాకన్నా ముందే వచ్చేస్తున్నారు పొద్దున్నే. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము పెంచలకోనకి వెళ్తున్నామండి. అదైతే చెప్పకూడదని అనుకున్నాను, మీరే గెస్ చేస్తారని. ఇది చెరువు మధ్యలో. ఆ చెరువు నిండా కలువలున్నాయి, తామర పూలున్నాయి. అసలు ఫుల్లుగా ఉన్నాయి. బైక్‌లో స్పీడ్‌గా వెళ్తూ దూరంగా తీస్తున్నాను కదా! అందువల్ల అంత క్లియర్‌గా కనపడలేదు. ఆ ఊరి చెరువు అనుకుంటానది. ఆ చెరువు మొత్తం ఫుల్లుగా ఉన్నాయి తామర పువ్వులు. అవి విచ్చుకోలేదు, మొగ్గలుగానే ఉన్నాయి అవి. చాలా బాగుండింది అక్కడ నేరుగా చూడడానికైతే. దగ్గరికైతే వచ్చేసాము. కంప్లీట్‌గా పెట్టలేదు. అంత వీడియో ఎవరు చూస్తారండి, బోర్ కొడతది కదా! అందుకని మెయిన్ ప్లేస్ ఇది. పెంచలకోన దగ్గర ఎంట్రన్సు. మా పాప, బాబు, మా వారు దర్శనానికి వెళ్తున్నాం. నరసింహస్వామి దర్శనం అయిపోయింది. అమ్మగారి దర్శనానికి వెళ్తున్నాం. అదంతా తీద్దాం అనుకున్నాను కానీ ఆయన వీడియోలు తీయనీయలేదు, ఫోన్ బెరుక్కునేసాడు. తర్వాత దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు వచ్చేటప్పుడు లేదండి. తలనొప్పి వచ్చేసింది బాగా. చాలా దూరం మా ఊరు దగ్గర నుంచి. మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఊరుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళేసి వెళ్తాము. ఇదంతా చుట్టూ అడవిలాగా ఉంటుంది. చూసే ఉంటారు పెంచలకోన నరసింహస్వామి కొండ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడ చుట్టూ కొండలు అవన్నీ కూడా. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.